హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహార్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్కైనా సరే స్టాటిక్ జీకే అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అందులో బుక్స్ అండ్ ఆథర్స్ అయితే మెనీ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ వీడియోలో గత ఆర్ఆర్బీలో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అయితే మనం ఒకసారి చూసుకుందాం అనమాట. ఇవి రాబోయే ఎగ్జామ్స్లో అయితే 100%గా రిపీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. టోటల్ ఇందులో 60 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఈ 60 క్వశ్చన్స్ చాలా తక్కువ టైంలోనే ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ 60 క్వశ్చన్స్కి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటే డెఫినెట్గా కమెంట్లో మెన్షన్ చేయండి. తప్పకుండా నేను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నచ్చిన వెంటనే లైక్ చేయగలరని కోరుకుంటున్నాను. ఓకే, ఇందులో క్వశ్చన్స్ చూస్తే కనుక ఇక్కడ ఏ ఇయర్లో అడిగిందో ఇచ్చారు. ఆ తర్వాత క్వశ్చన్ ఉంటుంది, దానికి సంబంధించిన బుక్ ఉంటుంది అనమాట. బుక్ నేమ్ రాసుకోండి, దాని పక్కన మీ యొక్క ఎవరైతే ఆథర్ ఉంటారో ఆథర్ పేరు కూడా రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద పోయమ్ ద ఫ్రాగ్ అండ్ ద నైటింగేల్? ద ఫ్రాగ్ అండ్ ద నైటింగేల్ అనే కవిత రచయిత ఎవరు అంటే విక్రమ్ సేథ్ అనమాట. విక్రమ్ సేథ్. తర్వాత బుక్ వచ్చేసి వైడ్ యాంగిల్. వైడ్ యాంగిల్ అనే నెక్స్ట్ బుక్ ఉందన్నమాట. ఈ వైడ్ యాంగిల్ ఎవరు రాశారు సార్ అంటే అనిల్ కుంబ్లే. మనకు తెలుసు కదా వైడ్ యాంగిల్ అంటే అనిల్ కుంబ్లే. మనం ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాం? ఇది క్రికెట్లో వైడ్ ఉంటుంది కదా, అనిల్ కుంబ్లే గారు వైడ్ వేశారనమాట ఒక బౌలింగ్. తర్వాత చూస్తే హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ప్లేయింగ్ ఇట్ మై వే? ప్లేయింగ్ ఇట్ మై వే అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఇక్కడ బుక్ నేమ్ అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. లైక్ చేస్తే మీకు లైక్ వీడియోలో డెఫినెట్గా సేవ్ అవుతుంది. ఇది ఒక 2 times రివిజన్ చేస్తే కనుక 100% మీకు గుర్తుండిపోతుంది అనమాట. ఇక్కడ ప్లేయింగ్ ఇట్ మై వే అనేది సచిన్ టెండూల్కర్ రీసెంట్గా కూడా చాలాసార్లు వచ్చిన క్వశ్చన్ ఇది. ఆ తర్వాత లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిస్ డాటర్, చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మీరు ప్రీవియస్ ఎగ్జామ్ రాసుంటే మాత్రం కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ ఎంత ఇంపార్టెంటో మీకే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ చూస్తే కనుక జవహర్లాల్ నెహ్రూ కరెక్ట్ ఆన్సర్. లెటర్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిస్ డాటర్. తర్వాత అన్ఫర్గెటబుల్ మెమొరీస్ అనమాట. అన్ఫర్గెటబుల్ మెమొరీస్ని ఎవరు రాశారంటే మనకి మమతా బెనర్జీ గారు. అన్ఫర్గెటబుల్ మెమొరీస్. ఓకే, ఆ తర్వాత మాధవి కుట్టి అనే కలం పేరు ఇది పెన్ నేమ్ అనమాట. పెన్ నేమ్ ఉపయోగించిన ప్రసిద్ధ రచయిత ఎవరంటే కమలదాస్. ఓకే, మాధవి కుట్టి, కమలదాస్. హుమాయూన్ నామా అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే హుమాయూన్ నామా గుల్బదన్ బేగం. తర్వాత విచ్ ఇండియన్ యాక్టర్స్ బయోగ్రఫీ ఈజ్ టైటిల్ ఎనీథింగ్ బట్ ఖామోష్ అనే జీవిత చరిత్ర ఏ భారతీయ నటుడి మీద ఆధారపడి ఉంది? ఏ భారతీయ నటుడు? శత్రుఘ్న సిన్హా. ఎనీథింగ్ బట్ ఖామోష్, శత్రుఘ్న సిన్హా. ద ఆథర్ ఆఫ్ ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ పుస్తక రచయిత ఎవరంటే మనకి రాబిన్ శర్మ కరెక్ట్ ఆన్సర్. ఆ తర్వాత హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద నావెల్ మల్గుడి డేస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగిన క్వశ్చన్. మల్గుడి డేస్ అనేది నవల్ రచయిత ఎవరంటే అతని పేరు మీదనే ఉంది, మల్గుడి డేస్. ఆ తర్వాత హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద వైట్ టైగర్, చాలా ఇంపార్టెంట్. ద వైట్ టైగర్ ఆథర్ ఎవరంటే అరవింద్ అడిగా. ఆ తర్వాత చూస్తే కనుక మనం ఇక్కడ చూస్తే హూ రోట్ ద బుక్ సీత ద వారియర్ ఆఫ్ మిథిలా? సీత వారియర్ ఆఫ్ మిథిలా అనే పుస్తకాన్ని ఎవరు రాశారు సార్ అంటే అమిష్ త్రిపాఠి. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బయోగ్రఫీ ఆఫ్ అన్ అన్సూటబుల్ బాయ్ పుస్తక ఆత్మకథ యొక్క రచయిత ఎవరంటే మనకి కరణ్ జోహార్. అన్సూటబుల్ బాయ్ కరణ్ జోహార్. ఆ తర్వాత నెక్స్ట్ బుక్ వచ్చేసి పోయం. హూ రోట్ ద పోయం మై మదర్ ఎట్ 66 ఎవరు రచించారంటే కమలదాస్ అన్నమాట. ఆ తర్వాత చూస్తే కనుక మనకి నేమ్ ద సెలబ్రిటీ హూ ఆథర్డ్ మిస్సెస్ ఫన్నీ బోన్స్ అనే పుస్తకాన్ని రచించిన సెలబ్రిటీ ఎవరంటే ట్వింకిల్ ఖన్నా. ఓకే, మిస్సెస్ ఫన్నీ బోన్స్ అంటే ట్వింకిల్ ఖన్నా, గుర్తుపెట్టుకోండి. తర్వాత చూస్తే హూ రోట్ ద సైన్స్ ఫిక్షన్ బుక్ ద ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ డెలివరీ ఎవరు రాశారంటే సమిత్ బసు. ఆ తర్వాత హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ షేడ్స్ ఆఫ్ సఫ్రాన్
ఎవరు అంటే సబా నక్వీ. తర్వాత బుక్ వచ్చేసి మనకి స్ట్రెయిట్ డ్రైవ్ అనమాట. స్ట్రెయిట్ డ్రైవ్ అంటే ఏంటి, మనకి డ్రైవ్ అనేది క్రికెట్లో ఉంటుంది కదా. సో వైడ్ యాంగిల్ ఎవరు రాశారు, వైడ్ యాంగిల్ ఎవరు రాశారు ఒకసారి మీరు కమెంట్లో మెన్షన్ చేయగలరా? తప్పకుండా కమెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇలాగా ఇంటరాక్షన్ ఉంటేనే మనకి ఈ యొక్క మెమరీ అనేది ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తుంది. ఓకే, కాబట్టి ఇంటరాక్షన్ వస్తే కనుక డెఫినెట్గా నాకు కూడా కొంచెం ఎంతూజియాజం వస్తుంది. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీకోసం చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఓకే, ఇక్కడ చూస్తే స్ట్రెయిట్ డ్రైవ్ ఎవరు రాశారా సార్ అంటే సునీల్ గవాస్కర్. వైడ్ యాంగిల్ ఎవరు రాశారో చేశారు కదా, కమెంట్లో మెన్షన్ చేశారు కదా. ఓకే, డన్. నెక్స్ట్ 19th వచ్చేసి హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ఎవరు సార్ అంటే అరుంధతి రాయ్. నెక్స్ట్ చూస్తే హూ రోట్ టూ ఫేట్స్ ద స్టోరీ ఆఫ్ మై డైవర్స్ ఎవరంటే జూడీ బలాన్. ఆ తర్వాత సేవా సదన్ అనే పుస్తకాన్ని, సేవా సదన్ చాలా ఇంపార్టెంట్, సేవా సదన్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు సార్ అంటే మున్షీ ప్రేమ్చంద్. ఆ తర్వాత చూస్తే హూ రోట్ ద ఇండియన్ ఇంగ్లీష్ నావెల్ వెన్ డింపుల్ మెట్ రిషి ఎవరు రాశారంటే మనకి సంధ్యా మేనన్. ఇక్కడ ఇంపార్టెంట్ బుక్ ఒకటి ఉంది, ఇండియా విన్స్ ఫ్రీడమ్ పుస్తక రచయిత ఎవరు సార్ అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఏం బుక్ రాశారు, ఇండియా విన్స్ ఫ్రీడమ్. నాతో పాటు చెప్పండి. ఓకే, ఆ తర్వాత హూ రోట్ ద ఫేమస్ సాంస్క్రిట్ వర్క్ బృహత్ కథ ఎవరు రాశారు సార్ అంటే రచయిత ఎవరు, గుణాఢ్య. ఆ తర్వాత పంచతంత్ర ఎవరు రాశారు సార్, మరి విష్ణు శర్మ రాశారు. ఆ తర్వాత చూస్తే విచ్ బుక్ ఈజ్ రిటన్ బై మహాదేవి వర్మ రాసిన బుక్ ఏంటిది అని అడుగుతున్నారు. ఈ విధంగా కూడా బుక్ నేమ్ ఇచ్చి పర్సన్ అడుగుతున్నారు, పర్సన్ నేమ్ ఇచ్చి బుక్ కూడా అడుగుతున్నారు అనమాట. ఇక్కడ యమ అనేది కరెక్ట్ ఆన్సర్, యమ అనే బుక్ని రాయడం జరిగింది. తర్వాత హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తక రచయిత ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ రాసిన ఇంకొక బుక్ పేరేంటి నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా. డెఫినెట్గా కమెంట్లో మెన్షన్ చేయండి అది. ఓకే, మీకు గుర్తొస్తే కనుక తప్పకుండా కమెంట్లో మెన్షన్ చేయండి. ఆ తర్వాత చూస్తే హూ రోట్ ద బుక్ క్లియర్ లైట్ ఆఫ్ డే ఎవరు రాశారంటే అనిత దేశాయి. హూ రోట్ ద నావెల్ ద రూమ్ ఆన్ ద రూఫ్ ఎవరు రాశారంటే రస్కిన్ బాండ్ అనమాట. చాలా ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. రస్కిన్ బాండ్ రాసిన బుక్ నవల ఏంటంటే ద రూమ్ ఆన్ ద రూఫ్. ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. గీతాంజలి రచయిత ఎవరు అంటే ఎవరు సార్, ఆన్సర్ చెప్పగలరా, స్కిప్ చేయమంటారా? లేదు కదా. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్. ఫ్రెండ్స్, టోటల్ 60 క్వశ్చన్స్ కదా, ఆల్రెడీ 30 అయిపోయాయి. వీడియో నచ్చుతుందా? తప్పకుండా లైక్ చేయండి, మీకు ఇది చాలా హెల్ప్ అవుతుందని అయితే చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. 31st క్వశ్చన్ వచ్చేసి హూ రోట్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ ఎవరు రాశారంటే సురేంద్రనాథ్ బెనర్జీ. ఆ తర్వాత ఐ డూ వాట్ ఐ డూ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే రఘురామ్ రాజన్. ఆ తర్వాత బుక్ వచ్చేసి వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ ఎవరు రాశారంటే నట్వార్ సింగ్ అనమాట. నట్వార్ సింగ్ అనేది ఒక పర్సన్ నేమ్. ఆ తర్వాత చూస్తే హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ పుస్తక రచయిత ఎవరంటే మనకి హార్పర్ లీ. నెక్స్ట్ నావెల్ వచ్చేసి రెడ్ ఎర్త్ అండ్ పోరింగ్ రెయిన్ నవల రచయిత ఎవరంటే మనకి విక్రమ్ చంద్ర. ఆ తర్వాత ద ఇంక్రెడిబుల్ అడ్వెంచర్స్ ఆఫ్ ప్రొఫెసర్ శొంకు ఎవరంటే మనకి సత్యజిత్ రే. ఇక్కడ ఒక బుక్ ఉంది, లేడీ డాక్టర్స్ ద అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ఇన్ మెడిసిన్. ఫస్ట్ ఉమెన్ రచయిత ఎవరు అంటే కవితారావు. చాలా ఇంపార్టెంట్, సో ఇది మీరు ఎక్స్ట్రా మార్క్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత చూస్తే కల్కట్టా అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే కునాల్ బసు అనే పర్సన్ రాయడం జరిగింది. ఆ తర్వాత లైట్ ఆఫ్ ఏషియా పుస్తక రచయిత ఎవరు అంటే మనకి జయరామ్ రమేష్.
తర్వాత బుక్ వచ్చేసి ఫర్దర్ ఎక్స్కవేషన్స్ ఎట్ మొహెంజోదారో, చాలా ఇంపార్టెంట్ ఇది. ఫర్దర్ ఎక్స్కవేషన్స్ ఎట్ మొహెంజోదారో పుస్తక రచయిత ఎవరంటే ఎర్నెస్ట్ మ్యాకై. ఆ తర్వాత ప్లేయింగ్ ఇట్ మై వే. ఓకే, ప్లేయింగ్ ఇట్ మై వే ఆల్రెడీ ఇది క్వశ్చన్ రిపీట్ అయింది. సో ఆన్సర్ అనేది నేను ఒకసారి చెక్ చేద్దామని అయితే ఈ క్వశ్చన్ని రిపీట్ చేయడం జరిగింది. ఆన్సర్ చెప్పగలరా? ఆన్సర్ అనేది కమెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, ఆన్సర్నే కమెంట్లో మెన్షన్ చేయండి. ఇది ఆల్రెడీ మనం కవర్ చేసిన క్వశ్చన్, ఎందుకంటే ఇది మల్టిపుల్ టైమ్స్ వచ్చిన క్వశ్చన్ కాబట్టి మీకు ఒకసారి రివైండ్ చేద్దామని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏస్ అగైన్స్ ఆడ్స్? ఏస్ అగైన్స్ట్ ఆడ్స్ అనేది ఎవరు ఆటోబయోగ్రఫీ అంటే సానియా మిర్జా అనమాట, సానియా మిర్జా. ఆ తర్వాత చూస్తే హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ బై గాడ్స్ డిక్రీ? బై గాడ్స్ డిక్రీ అనే పుస్తక రచయిత ఎవరంటే మనకి కపిల్ దేవ్ అనమాట, కపిల్ దేవ్. హూ రోడ్ ద బుక్ టచ్ అండ్ ప్లే? టచ్ ప్లే అంటే ఎవరు రాశారంటే ప్రకాష్ పడుకునే. నెక్స్ట్ బుక్ వచ్చేసి మై బెస్ట్ గేమ్స్ ఆఫ్ చెస్. మై బెస్ట్ గేమ్స్ ఆఫ్ చెస్. చెస్ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? విశ్వనాథన్ ఆనంద్ అనమాట. ఆ తర్వాత మై లైఫ్ ఇన్ ఫుల్ పుస్తక రచయిత ఎవరంటే మనకి ఇంద్రా నూయి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆ తర్వాత మై కంట్రీ మై లైఫ్ పుస్తక రచయిత ఎవరంటే మనకి ఎల్కే అడ్వాణి గారు. మై కంట్రీ మై లైఫ్ అనేది ఎల్కే అడ్వాణి గారు పుస్తక రచయిత. ఆ తర్వాత నెక్స్ట్ ఆటోబయోగ్రఫీ ఇది ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అంటే యువరాజ్ సింగ్ చాలా మధ్యలో స్ట్రగుల్ ఫేస్ చేశాడు కదా, సో దానికి గాను ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనేది అందులో రాయడం జరిగింది. తర్వాత ఆథర్ ఆఫ్ బుక్, నెక్స్ట్ బుక్ వచ్చేసి ప్లేయింగ్ టు విన్ అనేది సైనా నెహ్వాల్ గారు రాయడం జరిగింది. దెన్ చూస్తే హూ రోడ్ ద బుక్ వై ఐఎమ్ అన్ ఎథిస్ట్ చాలా సార్లు వచ్చిన క్వశ్చన్స్ మీకు కూడా తెలుసు. ఓకే, సో ఎవరు రాశారు సార్ ఇది? భగత్ సింగ్. ఓకే, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద నేషన్ సెలక్షన్ డే బుక్ రచయిత ఎవరు అంటే మనకి అరవింద్ అడిగా. దెన్ హూ రోడ్ ద ఆటోబయోగ్రఫీ డ్రీమింగ్ బిగ్? ఏదైతే ఆత్మకథ ఉంటుందో డ్రీమింగ్ బిగ్ మై జర్నీ టు కనెక్ట్ ఇండియా అంటే శామ్ పిట్రోడా. చాలా ఇంపార్టెంట్ పర్సన్ శామ్ పిట్రోడా మన మోడర్న్ హిస్టరీలో. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ హుల్లాబాలు ఇన్ ది గ్వావా ఓర్చాండ్ ఎవరు రాశారంటే కిరణ్ దేశాయ్, చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఆ తర్వాత బుక్ వచ్చేసి ఇంటర్ప్రిటర్ ఆఫ్ మాల్దీవ్స్ పుస్తక రచయిత ఎవరు అంటే జుంపా లహిరి. ఫ్రెండ్స్, వీడియో నచ్చుతుందా? తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీకు అప్డేట్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఆ తర్వాత 55 క్వశ్చన్స్ వచ్చేసి హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్? నెక్స్ట్ బుక్ వచ్చేసి ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే పుస్తక రచయిత ఎవరంటే కిరణ్ దేశాయ్ అనమాట, కిరణ్ దేశాయ్. దెన్ హూ రోడ్ ద బుక్ ద మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ పుస్తక రచయిత ఎవరంటే అరుంధతి రాయ్. తర్వాత హూ హ్యాస్ రిటర్న్ ద నేరేటివ్ హిస్టరీ ఇండియా ఆఫ్టర్ గాంధీ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే మనకి రామచంద్ర గుహ అనే పర్సన్ రాయడం జరిగింది. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్స్ కాళిదాస ఇస్ బేస్డ్ ఆన్ ద కంటెక్స్ట్ ఆఫ్ బర్త్ ఆఫ్ కార్తికేయ ద సన్ ఆఫ్ గాడ్ శివ అండ్ గాడెస్ పార్వతి? కాళిదాసు రచనలో శివుడు మరియు పార్వతీదేవి కుమారుడైన కార్తికేయుడు జననాన్ని వివరించే రచయిత రచన ఏది అంటే మనకి రామచంద్ర గుహ అనే పర్సన్ మనకి తను రాయడం జరిగింది. తర్వాత చూస్తే హూ రోడ్ ద ఫేమస్ హిందీ నావెల్ థామస్ హిందీ నవలని ఎవరు రాశారంటే భీషం సాహిని. తర్వాత హూ హ్యాస్ రిటర్న్ బహురూపి గాంధీ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే మనకి అను బందోపాధ్యాయ. సో ఇప్పటివరకు మనం టోటల్ 60 క్వశ్చన్స్ అయితే ఫినిష్ చేయడం జరిగింది కదా. సో 60 క్వశ్చన్లో నేను ఒక క్వశ్చన్ అయితే క్వశ్చన్ ఆఫ్ ద డేగా పిక్ చేయడం జరిగింది. అదేంటంటే ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే
మరి ఈ ఆన్సర్ మీరు ఏం చేయాలి, కమెంట్లో మెన్షన్ చేయాలి. సో కమెంట్లో మెన్షన్ చేస్తే మీరు డెఫినెట్గా ఈ వీడియో ఇక్కడ వరకు చూసినట్టుగా నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఈ ఆన్సర్ చేస్తే కనుక మీకు కూడా ఒక క్లారిటీ అంటే ఒక కాన్ఫిడెన్స్ మీకు కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఇలాంటి వీడియో నచ్చిందా తప్పకుండా కమెంట్లో మెన్షన్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకే, సో మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి నేను ఫర్దర్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంటాను. ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.